తొలి ఏకాదశి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, భక్తుల ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల రద్దీతో భద్రాచలం పట్టణంలోని ఆలయాలు కిక్కిరిశాయి. భక్తి శ్రద్ధలతో తెల్లవారుజాము నుంచి ఆలయానికి భక్తులు క్యూ కట్టారు. ప్రకృతి, వ్యవసాయానికి ముడిపడి ఉన్న పండుగగా నేటితోనే హిందువుల పండుగలు ప్రారంభమవుతున్నట్లుగా చెప్పుకోబడటంతో ఈ రోజుకి ఎంతో ప్రత్యేకత ఉన్నట్లు భక్తులు భావిస్తున్నారు. హిందువుల పరమ పవిత్ర పండుగైన తొలి ఏకాదశి ఇవాళ ప్రకృతి, వ్యవసాయం, సామాజిక అంశాలు ఈ పండుగతో ముడిపడి ఉండటంతో హిందువులు ఈ పండుగకు అధిక ప్రాధాన్యం ఇస్తారు. పంచాంగం, క్యాలెండర్ను అనుసరించి ఈ ఏడాదిలో 24 ఏకాదశి రోజులు ఉంటాయి. కానీ ఆషాఢ మాసం శుక్లపక్షం రోజున వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశిగా చెప్పుకుంటారు. తొలి ఏకాదశి రోజు నుంచి విష్ణుమూర్తి పాలకడల్లో యోగ నిద్రలోకి వెళ్తాడని, అందుకు దీనికి శయన ఏకాదశి అన్న పేరు కూడా ఉంది అని, పూర్వకాలంలో తొలి ఏకాదశి రోజు నుంచే కొత్త సంవత్సరంగా భావించేవారని